అందరికీ నమస్కారం అండి. నైట్ మా మేడం గారి ఇంటి దగ్గర మీటింగ్ జరిగిందని వచ్చామండి. వచ్చిన తర్వాత నేను మొన్నటి వరకు కూడా వీళ్ళు బెదిరింపులకి మేము ఎవరు ఇంటి దగ్గర లేవండి. అందరూ బయటే ఉన్నాం. ఏంటంటే బెదిరింపులు ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే డోర్లు బద్దలు కొట్టేయడం, మమ్మల్ని గోళ్ళ మీద దూకిచ్చడం ఇవన్నీ చేస్తున్నారండి. మొన్న ముందు ఒకసారి అలా జరిగింది. జరిగిన తర్వాత మేడం గారి దగ్గర మేము మీటింగ్ అని రావడం జరిగింది. జరిగిన తర్వాత 2 రోజులు లాక్ అయిపోయి మేడం గారి దగ్గర ఉండిపోయాం. అంతేగాని మేడం గారు మమ్మల్ని బంధించలేదు. మా వల్ల అనవసరమైన కేసుల్లో అన్నిట్లో ఉండడం జరిగింది. ఎందుకంటే అండి మేము బయటికి వెళ్తున్నాం. ఇక బయటికి వెళ్ళాను. నేను మేడం గారి ఇంటి దగ్గర మీటింగ్ జరిగిందండి. మీటింగ్ జరిగిన తర్వాత నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఒక 8:30 అవుద్దండి. వచ్చారు. మామూలుగా మాట్లాడతానని అన్నారు. మాట్లాడతానని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు మామూలుగా గణేష్ గారు ఇంటికి వెళ్ళామండి. ఫస్ట్ మళ్ళా గణేష్ గారు ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ సత్యనారాయణ గారు వెలుగంటి సత్యనారాయణ గారు ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఏంటి నేను వెళ్ళిపోతాను నేను కూర్చొని నేను ఉండను అనేసి అన్నాను. ఉండననేసి అంటే లేదమ్మా కూర్చో అనేసి మరి మెసేజ్లు చేశారు, ఫోన్ చేశారు అండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వచ్చారండి. వెంకటేష్ గారు, శ్రీనిరాజు గారు, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కొంతమంది పేర్లు నాకు ఐడియా లేవండి. అర్థ వచ్చారు. వచ్చిన తర్వాత నాకు ఇలాగమ్మా మీ పాపకి జాబ్ ఎంతము ఇలాగ అలా అంటే సార్ నాకంటూ కృతజ్ఞత అనేది ఒకటి ఉంది. గతంలో అయితే అండి నాకు ఏ బలం లేదు. నేను గతంలో మా పాపకి మ్యారేజ్ చేసి కొంచెం అప్పుల్లో ఉండిపోయి నేను మందు తాగేయడం జరిగిందండి. జరిగిన తర్వాత నాకు ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదండి. అలా స్ట్రెచర్ మీద వేసి వదిలేశారు. వదిలేసిన తర్వాత అందరూ కూడా నేను చనిపోయానని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బాలు సారు, దాడిశెట్టి రాజా సారు మా గురించి చాలా బాధపడి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మా పిల్లని మేము ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాం. మా పిల్ల అనుకొని మా ఇంట్లో పిల్ల అనుకొని మీరు బాగు చేయండి. ఎంత డబ్బు అయినా మేము ఖర్చు పెడతాం. ఆ అమ్మాయి మాకు బతకాలి అనేసి అన్నారండి. ఎందుకంటే పార్టీలో జాయిన్ అయ్యేప్పటికి ఒక 6 నెలలు సంవత్సరం కూడా అవదండి. నేను వాళ్ళకి ఏం చేసిందే లేదు. అలాంటిది నా ప్రాణం కాపాడారు వాళ్ళు. అలాంటి కృతజ్ఞత వాళ్ళకి నేనంటే ప్రార్థనండి. ఏం చేసిన వాళ్ళ రుణం తీర్చుకోలేను నేను. నా ప్రాణం ఇవ్వడం తప్ప వీళ్ళు నన్ను ఎన్ని విధాలుగా బాధ పెడుతున్నారంటే ఇక్కడ ఏదో మాటలు చెప్పుకుంటున్నానండి. నేను మాటల ద్వారాగే చెప్పుకోగలను. నేను ఏమి ఇవ్వలేను వాళ్ళకి. వాళ్ళ రుణం తీర్చలేను. ఎందుకంటే నేను ఇలా మాట్లాడతానంటే వాళ్ళ వల్లే. తర్వాత పాపకు కూడా నాకు ఎవరో చూడరండి ఇంట్లో. పాపకు కూడా చదివించడం అంటే జరిగిందండి. నా ఇంట్లో సమస్యలంటే నాకు జరగలేనప్పుడు కూడా వాళ్ళ దగ్గర నేను అంత చూడడం ఇంట్లో అంటే చూడడం ప్రతి దానికి వాళ్ళే చూసుకుంటారండి నన్ను. నాకు ఎవరు లేరు ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు వేస్ట్ అండి నన్ను దగ్గరుండి పట్టించిన వాళ్ళే నా సొంత వాళ్ళండి. రాత్రి అయితే నాకు చాలా దారుణమైన పరిస్థితి. నాడు రోడ్డు మీద 1:30కి ఆడదాన్ని పరిగెట్టడం అంటే ఎంత దారుణమైన స్థితి అండి. నేను నిజంగా ఆ టైంలో అయితే గుండె ఆగిపోద్దేమో అనిపించిందండి. ఒక్క లేరు రోడ్డు పైన ఒక్కరు లేరండి. బస్సు వెనకాల దాక్కొని మళ్ళీ వచ్చి మళ్ళీ నడిచి మళ్ళీ వచ్చి నేను ఎంత ఇబ్బంది గురైపోయానండి. నైట్ అయితే గుండె ఆగిపోద్దేమో అన్నంత పైన మళ్ళీ ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చిన తర్వాత 2 పోలీసులు ఆపారండి. ఎక్కడికి వెళ్తామమ్మా ఏంటి అన్నాడు. పాప కొద్దిగా ఎమర్జెన్సీగా ఉందండి, బాగాలేదు. నేను ఇలా మా అక్కల ఇంటికి వచ్చాను, నేను ఇక్కడ లాక్ అయిపోయానండి, పాప దగ్గరికి వెళ్తానంటే మిమ్మల్ని దించమంటావా అమ్మంటే వద్దండి నా దగ్గర ఫోన్ ఉంది, నేను ఏమన్నా ఎమర్జెన్సీ అయితే నేను ఫోన్ చేస్తాను అనేసి ఇంకా అలా నడుచుకుంటూ అది చాలా గాబరగా ఒక్కరిదానండి. ఇంకెలా నడిచానో నాకు తెలియదు. నైట్ అంతా అలా వస్తా ఉంటే అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేశానండి. అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే ఉన్నాను. ఒక దగ్గర అయితే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను. కానండి తెల్లవారులు అయితే నా కళ్ళ నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయండి. అసలు నిద్ర పట్టలేదు. నేను ఏం తప్పు చేశాను, నేను ఏం చేశాను, నాకు ప్రాణభిక్ష పెట్టారు, వాళ్ళ వెనకాల మంచి చేశారు, మంచికి నిలబడడం తప్ప, మంచికి గెలిపించుకోవడం నాకు తప్ప. నేను ఏం చేశాను అంటే నేను డబ్బుకి అమ్ముడుపోలేదు. డబ్బుకి అమ్ముడు నేను పేదదాన్నే. ఈ రోజు పరవన్నం పెడతారు వాళ్ళు, నేను గింజాలను తింటాను. నాకు వద్దు డబ్బు. ఈ రోజు కృతజ్ఞత లేకపోతే ఎంత డబ్బు ఇచ్చినా వేస్ట్ అండి. వాళ్ళ మొఖాన్ని నిజంగా వాళ్ళ మొఖాన్ని కొట్టమని ఇసిరి వచ్చాను నేను. నాకు అవసరం లేదు వాళ్ళు ఇచ్చిన డబ్బు. ఈ రోజు 2 రోజులు నేను పరవాణం తింటాను, దాని బదులు గింజాలను తింటాను, లేకపోతే తిండి లేకుండా సత్తాను నా పిల్లలు లేనుని. అంతగానో దారుణమైన పరిస్థితి. అమ్ముడుపోవడం అన్నది చాలా దారుణం అండి. తర్వాత రాజా సార్ ఈ రోజు గెలకపోతే రేపు పొద్దునైనా రాజా సార్ మంచి స్థాయిలో ఉంటారండి.